Banana is so popular because the quality of the media that it is generating is too good. Few decades back, we did not have vehicles, కార్లు ఉండేవి కాదు కదా. ఇప్పుడు అన్ని ప్లగ్ కార్స్, కార్స్ పట్టుకుపోయేవి. And then when cars came out, people were complaining, నాకు ఉద్యోగం పోతుంది, అది ఇది. I think I shared with someone like AI bots, I mean robots డాన్స్ చేస్తున్నాయి. రిక్రూటర్స్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటారో దే ఆర్ లూజింగ్ ట్రస్ట్ ఆన్ ద పర్సన్ హూ దే ఆర్ ఇంటర్వ్యూ. యా, ఏఐ ఫ్యూచర్, లైక్ ఫ్యూచర్లో ఏమవుతుంది అనుకున్నా, లైక్ నెక్స్ట్ ఏఐ ఏంటి అసలు. ఇప్పుడు అంటే మనకి మొన్న ఐ థింక్ నానో బనానా జెమినై వచ్చింది. ఐ ట్రైడ్ ఇట్ బ్రో. లైక్ నేను నా స్కోర్ వాల్ కోసం యాడ్స్ చేద్దామని చెప్పి నార్మల్గా నేనేం చేశానంటే అసలు చాట్ జీపీటీకి వెళ్ళి నాకు ఇలా ఒక యాడ్ కావాలి అని చెప్పి మొత్తం అడిగి ప్రాంప్ట్ కావాలి అని చెప్పాను. ప్రాంప్ట్ కావాలి, ఓకే అని చెప్పి అది 2-3 వేరియేషన్స్ ఇచ్చి దెన్ ఐ వెంట్ టు క్లాడ్ ఏ. దెన్ ఐ ఆస్ దేర్ ఆల్సో సేమ్ క్వశ్చన్. అదొక 2-3 ప్రాంప్ట్లు ఇచ్చింది, తీసుకొచ్చి దాన్ని జెమినై దాంట్లో పెట్టి అది నాకు వీడియోస్ ఇస్తుంది. వీడియోస్ అంటే ఐ డోంట్ సే దే ఆర్ పర్ఫెక్ట్, బట్ ఒక ఎడిట్ చేసుకుంటే యూ కెన్ గెట్ ద అవుట్పుట్ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నట్లు ఉన్నాయి. అలా చూసుకుంటే మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే చిన్న షార్ట్ ఫిలిమ్స్ అయినా లేకపోతే లేచేసే ఏఐ రిలేటెడ్ షార్ట్ ఫిలిం చేయాలనుకున్నా, లేదా వీడియోస్ ఇప్పుడు షార్ట్స్ అని చెప్పి అదని ఇప్పుడంతా 1 minute కంటెంట్ వర్టికల్ థింగ్. సో అవన్నీ చేయడానికి ఏఐ వాడేస్తున్నారు. ఓకే, యాక్టర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, చేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్? లైక్ ఇంకా ఎంత అడ్వాన్స్ అవ్వబోతుంది? లైక్ అంటే ఏమవుతుంది ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా మనం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదా? జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి నువ్వే జనరేట్ అని చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతుందా? లైక్ వాట్ డూ యూ థింక్? అసలు ఏమవుతుంది అనుకుంటున్నాను? ఓకే, సో దట్ మైట్ హ్యాపెన్. ఓకే, ఎందుకు అంటున్నాను అంటే లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ హౌ జెన్ ఏఐ వాజ్ దేర్ లైక్ 2 years ago, last year and now. 2 years ago we had, okay, we all know GPT is one of the OpenAI's models. It became popular when ChatGPT 3.x came out, right? 3.5 avani baga popular ayinayi. Now we are at 5.1. I think, yeah. ఈ గ్యాప్లో now we have Gemini, the Claude, and we have the Quen, చాలా DeepSeek movement. So ఏంటి అంటే ఇనిషియల్లీ ఇఫ్ యూ సీ it just generated text and then slowly these LLMs started generating images, media, audio, ఇవన్నీ. సో స్టార్టింగ్లో నువ్వు కంపేర్ చేసుకో. ఇప్పుడు లెట్స్ సే when it generated an image, ఆ ఇమేజ్లో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఆ ఇమేజ్లో లెట్స్ సే ఆ టెక్స్ట్ ఉందనుకో, నువ్వు లెట్స్ సే ఐ లవ్ ఫుడ్ అని రాస్తే అది ఏదో గ్రీక్లో టైప్ చేసి అంటే ప్రింట్ చేసి ఇచ్చేది. బట్ నౌ ద టెక్స్ట్ ఇస్ సో యాక్యురేట్. ఓకే, సిమిలర్లీ ఫర్ వీడియోస్. ముందు కొన్ని అప్పుడప్పుడు మీమ్స్ లాగా చేస్తూ ఉంటారు అనమాట. అది దాన్ని క్యాట్ బొమ్మ జనరేట్ చేయమంటే అది ఏందో ఒక డిస్టార్టెడ్ ఫేస్ పెట్టి జనరేట్ చేసేది. బట్ నౌ ఆ క్యాటే కాకుండా క్యాట్లో ఉన్న ద డీటెయిల్స్ ఆర్ ఆల్సో వెరీ ఫైన్, చాలా బాగా చేస్తుంది. సో సిమిలర్లీ ఇప్పుడు నానో బనానా ఇస్ సో పాపులర్ బికాస్ the quality of the media that it is generating is too good. Right? It's gonna improve. There's always gonna be improvement. But how long anedi adi we have to realize. But it's just not like mana adenti chips every 4 years ki edo it just doubles its speed annattu untadu. Alaga capacity avandi. It will improve, but we are moving into an era where it's called as AGI, general intelligence, where AI will be at a stage where it can do most of the things, but it does not mean that we'll be idle. Okay, it means that we'll be at an end where we are doing something else. Okay. What is that something else anedi you still have to realize. But the whole industry is moving. So let's say
నువ్వు స్టార్టింగ్ లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మనం కోడింగ్ చేసేటోళ్ళం. నౌ వీఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ వీఆర్ వైబ్ కోడింగ్. డిజైన్ ఆర్కిటెక్చర్ అవన్నీ మనం చెప్తే అది చేస్తుంది, ఇష్యూస్ వస్తే మనం దానికి చెప్తే అది చేస్తుంది. వీఆర్ నాట్ కోడింగ్, వీఆర్ స్టిల్ కోడింగ్, బట్ అట్లీస్ట్ మినిమం టు మినిమం 50% తగ్గిపోయిందా? అవును, చాలా 50% తగ్గిపోయింది, రైట్? సో అలాగా now we might be at an end where we are just guiding AI to get our job done. We're almost there. Okay. So that's how it is. And next, how AI might progress is we're gonna see AI everywhere. నీ ఇంట్లో, నీ వాచ్లో, నీ ఏసీలో, లిటరలీ రోబోట్స్ gonna take over everywhere. ఇప్పుడు వీ మైట్ బీ ఎట్ అ ప్లేస్ వేర్, అంటే మరీ కామెడీగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఏమో, కానీ సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఫ్యూ డికేడ్స్ బ్యాక్ వీ డి నాట్ హ్యావ్ వెహికల్స్, కార్లు ఉండేవి కాదు కదా. ఇప్పుడు అన్ని పుల్లక్ కార్స్ పట్టుకుపోయేవి. అండ్ దెన్ వెన్ కార్స్ కేమ్ అవుట్, పీపుల్ వర్ కంప్లైనింగ్, నాకు ఉద్యోగం పోతుంది, అది ఇది, నాకు ఇప్పుడు ఎలాగ డబ్బులు సంపాదిస్తాను. బట్ నౌ the cars have introduced a much bigger economy, which is much $1 trillion, which is a taxi industry. Yes. అది నడిపోయినా కార్ నడుపుతున్నాం. కార్లతో పాటు ఎన్ని వచ్చాయి, కార్ మ్యానుఫ్యాక్చర్స్ వచ్చారు, కార్ యాక్సెసరీ కంపెనీస్ వస్తాయి, మెకానిక్ షాపులు వచ్చినాయి, ఎంతోమంది గల్లీ మెకానిక్ షాపులు ఉంటాయి. సో there will be a place where now we need all repair centers for robots again. Yeah. అలా ద ఇండస్ట్రీ ఇస్ గోనా చేంజ్, మళ్ళీ జాబ్స్ ఉంటాయి, బట్ ద వే వి ఆర్ వర్కింగ్ విల్ బి డిఫరెంట్. మేబీ వి నీడ్ టు అడాప్ట్. ఇప్పుడు లేటెస్ట్ కార్స్లో కూడా నువ్వు చూసావు అనుకో, లెట్స్ టేక్ స్కోడా, ఆడి అవన్నీ తీసుకుంటే, నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, నువ్వు వాడు సర్వీస్కి తీసుకెళ్తాడు కదా, సర్వీస్కి తీసుకెళ్ళి ఇట్ సీమ్స్ హీ జస్ట్ కనెక్ట్స్ సిస్టమ్ టు ద కార్, అండ్ డిజిటల్లీ ఏ కాంపోనెంట్ ఇష్యూ ఉందో వాడికి ఇమేజ్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వాడికి పోయి సౌండ్ వస్తుంది, ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని వాడేం వెళ్ళి ఓపెన్ చేసి చూడ్డు. వీఆర్ ఇన్ టు దిస్ ఎలక్ట్రానిక్స్ చాలా ఇంప్రూవ్ అయిపోయినాయి, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ మీటర్డ్, క్యాప్చర్డ్, అలాగా. నేను ఈ మధ్య మొన్న ఇన్స్టాలో అనుకుంటా, ఐ థింక్ ఐ షేర్డ్ విత్ సమ్వన్, లైక్ ఏఐ బాట్స్, ఐ మీన్ రోబోట్స్ డాన్స్ చేస్తున్నాయి, ఫ్లిప్పులు అంతా. జస్ట్ సింగర్ ఉన్నాడు మిడిల్లో, ఆయన పాడుకుంటున్నాడు, మిగతాదంతా ఏఐ అదే ఐ మీన్ సారీ రోబోట్స్ మొత్తం డాన్స్ చేస్తున్నాయి ఫుల్గా, లైక్ క్రేజీ అసలు. వేరే ఐ థింక్ ఎలాన్ మస్క్ ఆల్సో ఈ కామెంటెడ్ ఆన్ దట్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్, బట్ యా ఎగ్జాక్ట్లీ. సో ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ దీస్ రోబోట్స్ ఆర్ హ్యూమనాయిడ్ రోబోట్స్. ఓకే, రోబోట్ ఎందుకు హ్యూమన్ లాగానే ఉండాలి అనేది ఎప్పుడు నాకు క్వశ్చన్ ఉండేది అన్నమాట. ఎందుకు డబ్బాలాగా ఎందుకు ఉండకూడదు, ఒక చిన్న కుక్కలాగా ఉండకూడదు. బట్ ఐ థింక్ ద రీజన్ టు హ్యావ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఇస్ దట్ హ్యూమన్స్ కెన్ యాక్చువల్లీ డూ ఎనీ టాస్క్. వీ హ్యావ్ డెక్స్టరిటీ, మనం రన్ చేయగలుగుతాము, మనం టెక్స్చర్ ఫార్ చేయగలుగుతాము. హ్యూమనాయిడ్ రోబోట్స్ విల్ బీ హ్యావింగ్ దోస్ కేపబిలిటీస్. సో వీ గోనా హ్యావ్ ఇంట్లో సర్వెంట్స్ లేకుండా రోబోట్లే అన్నీ చేసే ఉంటుంది. వస్తుంది తొందరలో. ఐ థింక్ వీఆర్ హాఫ్ వే దేర్ చాలా. సో ఆల్రెడీ మాస్ ప్రొడక్షన్ కాదు కానీ లైక్ ప్రొడక్షన్ అనేది స్టార్టెడ్ బై సమ్ ఆఫ్ ద కంపెనీస్. చాలా మంది హ్యూమనాయిడ్ రోబోట్స్ చేస్తున్నారు, విచ్ కెన్ జస్ట్ గో అండ్ వర్క్ ఇన్ ద హౌసెస్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఫ్యాక్టరీలు ఇవన్నీ చూస్తే చాలా వరకు రోబోట్స్. Our cars are being produced mostly by robots. మనిషి ఉండడు, అదే పెయింటింగ్ చేసుకుంటుంది, అదే ఫిట్ చేస్తుంది. మొన్న ఇది కూడా చూసాను నేను, లైక్ చైనాలో లైక్ ద డార్క్ రూమ్ అని సంథింగ్ ఏదో ఉంటుంది, మొత్తం లైక్ నైట్ అదే మేబీ కార్ తయారు చేసేయడము సంథింగ్, ఏదో రోబోటిక్ సంథింగ్ ఏదో ఉండే. లైట్ అవసరం లేదు, లైట్ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ క్రేజీ, డిఫరెంట్ థింగ్. సో దేర్ ఆర్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి ఇదంతా ఎవాల్వ్ అవ్వడం వల్ల. ఇదంతా
బట్ దేర్ ఆర్ ఆల్సో నెగిటివ్ సైడ్ కదా. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే దెన్ వన్ మోర్ థింగ్ ఐ గాట్ టు నో ఇస్, ఇప్పుడు మన రిక్రూటింగ్ టైంలో ఇంటర్వ్యూస్కి వాటికి వీటికి అన్నిటికీ పీపుల్ ఆర్ యూజింగ్ చాట్ జీపీటీ బ్యాక్ ఆఫ్ అదంతా. సో దట్ విల్ లైక్ దానివల్ల ఎప్పుడైతే రిక్రూటర్స్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటారో దే ఆర్ లూజింగ్ ట్రస్ట్ ఆన్ ద పర్సన్ హూ దే ఆర్ ఇంటర్వ్యూ. సో అసలు అది ఎలా ఓవర్కమ్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ అనేది అది ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ట్రయింగ్ టు లైక్ ఆన్లైన్ ఉంటే బెటర్ అని అనుకుంటారు బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిటీస్. లైక్ చేస్తే నేను హైదరాబాద్ ఉన్నా ఇప్పుడు, నేను ఒక జాబ్ బెంగళూరులోనో ముంబైలోనో ఎక్కడో ట్రై చేసుకుంటున్నా బికాస్ వీ హ్యావ్ సో మెనీ అప్లికేషన్స్ నౌకరీ అని లింక్డ్ఇన్ అని ఇవన్నీ ఉండడం వల్ల నేను ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ప్రీవియస్ మనం అంతా వాకిన్ ఇంటర్వ్యూలు అదంతా ఉండేది, వెళ్ళి ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి నేను ఎక్కడి నుంచి అయినా అప్లై చేస్తున్నాను. బట్ ఇంటర్వ్యూకి నేను అక్కడ వరకు వెళ్ళి అక్కడ స్టే చేసి ఇవన్నీ చేయడం అంటే అవ్వట్లేదు అని అంటారు. సో దానివల్ల ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ప్రిఫర్ చేస్తున్నాను. బట్ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేస్తే దే ఆర్ యూజింగ్ బ్యాక్ ఆఫ్ ద చాట్ జీపీటీ అని అదని ఇదని. సో హౌ ఇస్ ఇట్ లైక్, అంటే ఏమనుకుంటున్నావు అది ఎట్లా ఓవర్కమ్ అవుతుంది ఇంకా? సో యా, ఇప్పుడు చాలా వరకు ఇంటర్వ్యూయింగ్ మనం అప్లికేషన్స్ కొంతమంది డెవలప్ చేశారనమాట. ఏంటి అంటే లైవ్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ని ఇది ఆటోమేటిక్గా సైడ్లో ఆన్సర్ చూపించేస్తుంది అనమాట. సో వాళ్ళు అది చదివేసి ఆన్సర్ చెప్పేయచ్చు. అలానే కోడింగ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగినా కానీ ఏముంది అది కాపీ చేసి చార్జిపీటీ పే చేసేసి నువ్వు కోడ్ చేసేయచ్చు. వైల్ దే ఆస్క్ యూ టు షేర్ యువర్ స్క్రీన్ అవన్నీ చూస్తారేమో కానీ చీటింగ్, లెవెల్ ఆఫ్ చీటింగ్ అనేది ఇంకా పెరిగిపోయింది దానివల్ల. సో లైక్ వాళ్ళ కంపెనీస్ కరెక్ట్గా హైర్ చేసుకునేది అనేది కొంచెం ప్రాబ్లం. సో ఒక క్యాండిడేట్ని కంప్లీట్గా అసెస్ చేసి వాడు గుడా బ్యాడా అనేది ఇట్ టేక్స్ టైమ్ టు యూజువలీ జడ్జ్. యూజువలీ అంటే బేసికలీ నేను చూసింది ఏంటంటే డిఫరెంట్, నేను చాలామంది హైర్ చేసుకున్నాను ఫ్రమ్ ద కంపెనీ, ఈవెన్ అట్ సీమెన్స్ అండ్ స్టార్ట్అప్. ఏంటి అంటే ఒక క్యాండిడేట్ బాగా పర్ఫామ్ చేస్తాడు ఇంటర్వ్యూలో, బాగా మాట్లాడతాడు, బాగా కోడింగ్ చేస్తాడు అంతా. జాబ్కి వచ్చేసరికి వాడు అంత లక్ చేయడు, అంతలా పని చేయడు. ఓకే, కొంతమంది బాగా పని చేసేటోళ్ళకి డిసిప్లిన్ ఉండదు. కొంతమందికి ఏముంటుంది అంటే అక్కడ దాకా నేర్చుకుంటారు అండ్ దెన్ దే స్టాప్ లెర్నింగ్ అండ్ దెన్ ఏం అడిగినా కానీ నాకు తెలియదు అన్నాం. కొంతమంది ఏం చేస్తారంటే చాలా మంది ఫేక్ చేస్తారు, అప్పటికప్పుడు ఏదో మరి పట్టి కొడతారు, ఏం చేస్తారు ఫేక్ చేసేసి వాళ్ళకి అదృష్టం. ఫేక్ అంటే యూఎస్ పీపుల్ అపెండ్ అవుతారా మొత్తం చాలా మంది స్టూడెంట్స్. అది డిఫరెంట్ స్టోరీ టు డిస్కస్. ఇట్స్ ఓకే. సో అలా చేసేసుకొని కంపెనీలోకి వస్తారు. అండ్ దెన్ యూజువలీ ఇఫ్ యూ సీ కొంతమంది యావరేజ్గా పర్ఫామ్ చేసిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తారు జాబ్లో, దిల్ బి మోర్ హార్డ్ వర్కింగ్, నేర్చుకుంటారు ఫాస్ట్గా, పని బాగా చేస్తారు. It's also vice versa. Well, we can assess the candidate up to some extent, but ఇప్పుడు ఏ వల్ల that is also becoming more risky. In-person interviews are pretty straightforward. దాంట్లో వాళ్ళు పెద్ద చేసేది ఏం లేదు. ఇట్స్ ఆల్సో ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతిలో మనకు అర్థమైపోతుంది. నువ్వు స్ట్రక్చర్డ్గా నేను ఈ క్వశ్చన్ అడుగుతా, 10 క్వశ్చన్స్ అడిగితే వాడు ఆన్సర్ ఇచ్చాడా లేదా అనేది నువ్వు అసెస్ చేయకుండా యూ టాక్ టు దెమ్. లైక్ నేనేం చేస్తానంటే యూ ఆస్క్ దెమ్ అబౌట్ ద ప్రాజెక్ట్స్ దే హావ్ డన్, వాట్ డి దే డూ ఇన్ ద ప్రీవియస్ కంపెనీ. వాడు ఏదో ఒకటి చెప్తాడు, ఆ పాయింట్ పట్టుకొని నో యూ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ ఆన్. ఓకే, యూ సీ హౌ కాన్ఫిడెంట్లీ ఈజ్ ఆన్సరింగ్. సో మాటలో నీకు ఇంట్యూషన్ తెలిసిపోతుంది లైక్ ఈజ్ ఏ గుడ్ క్యాండిడేట్ ఆర్ నాట్. సో ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూఆర్ ఆస్కింగ్ దెమ్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ అడుగుతున్నావు, కాన్సెప్ట్ అడుగుతున్నావు అంటే కూడా కొంచెం రిస్కీ. బట్ ద జాబ్లో కూడా ఇప్పుడు ఏమైపోయింది, జాబ్ ఇచ్చేసారు. ఓకే, సమ్వన్ ఇస్ నాట్ లైక్ గుడ్ ఇనఫ్ బట్ సమ్హౌ బట్ బాగా పర్ఫార్మ్ చేసి జాబ్ ఇచ్చేసారు. యూ విల్ గెట్ టు నో అబౌట్ హిస్ వర్క్ విత్ ఇన్ లైక్ 3 months, 6 months. అందుకే మనకి ప్రొబేషన్లు అని చెప్పి పెడతారు కదా కంపెనీస్. సో దట్స్ వేర్ దిల్ గెట్ కాట్. దానికి ఇప్పుడు మళ్ళీ వర్క్ చేయడానికి కూడా ఏఐ ఉంది, చాలామంది అదే చేస్తున్నారు, బ్లైండ్లీ చేస్తున్నారు. ఈవెన్ మై ఇంటర్న్స్ డూ ఇట్. వాళ్ళు అంటూ ఉంటాను. అంటే యూజ్ చేయకపోతే దే మే ల్యాగ్ బిహైండ్ అన్నట్టు అయిపోయింది ఇప్పుడు.
దే మే లాగ్ బిహైండ్, బట్ చాలా సిలీ మిస్టేక్స్ చేస్తారు అనమాట. లైక్ ఎలా అంటే ఒక ఏబిసి అనే క్లాస్ వాడాలి, వాళ్ళు ఏం చేస్తారు, దట్ ఈస్ సంథింగ్ దట్స్ రిలేటెడ్ టు ఆర్ కోడ్ బేస్. వాడు పోయి ChatGPTని అడిగి ఒకటి పట్టుకొచ్చి తీసుకొస్తాడు, సార్ ఎర్రర్ వస్తుంది అంటాడు. అరే బాబా అసలు లేదురా, ఎర్రరే వస్తుంది, నువ్వు కోడ్ చదువుకుంటే ఎర్రర్ ఎందుకు వస్తుంది. సో సచ్ మిస్టేక్ దే వోంట్ పుట్ దట్ మన స్టార్టింగ్ పాయింట్ అది చేయకుండా, స్టడీ చేయకుండా బ్లైండ్గా చేసేస్తారు అనమాట, దొరికిపోతాడు అలాగా. సో చాలా ఇంకా ఎగ్జామ్స్ అంటే ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టామంటే గ్యారంటీ అది గాన్ సినారియో, గ్యారంటీ. ఎలాగైనా అమ్మో బాబాయ్, నేను సాధారణాలు చూసాను కదా, ఇంటర్వ్యూస్లోనే పెద్ద మానిటర్ పెట్టుకొని ఇద్దరు ఉంటాడు, ఒకడికి సపోర్ట్ చేయడానికి, ఒకటి ఇక్కడ కీబోర్డ్ నొక్కుతాడు, ఒకడు అక్కడి నుంచి స్క్రీన్ చూపిస్తాడు. అబ్బో భలే చేస్తాడు. వీ హ్యాడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా మనం, కోవిడ్ మనకి అప్పుడు ఫార్చునేట్ అన్ఫార్చునేట్ లేదు, గూగుల్ ఉండే, గూగుల్ తల్లి అది కష్టపడ్డాలి లేదా మనకి అప్పుడు లేదు. గూగుల్ తల్లి హెల్ప్ కానీ అదంతా మనం ఎవ్రీ వెబ్సైట్కి వెళ్ళి రావడం చాలా ఉండేది. ప్లస్ మన ఇక్ఫైలో దే మోర్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉండేవి, అన్ని టెక్స్ట్ బుక్లో తప్పితే ఏదో దొరికేవి కాదు, కొన్నిసార్లు చాలా కష్టపడి. అండ్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్లే. రెండు మనకి అదొక ప్రాబ్లం అయిపోయింది తెలుసా, ఆన్లైన్ పెట్టేసరికి ద ప్రాబ్లమ్ సాల్వింగ్ తగ్గిపోయింది. అంటే వాళ్ళు మ్యాథమెటికల్ క్వశ్చన్స్, లాజికల్ క్వశ్చన్స్ అడిగితే మనం జస్ట్ కాంట్ టైప్ కదా, మొత్తం పెద్ద ఫార్ములాలు రాసి చేయాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఎంసీక్యూలు, టెక్స్ట్ బాక్స్ అవే. సాఫ్ట్వేర్ అంటే వీ కెన్ డిజైన్, బట్ అప్పటికప్పుడు సడన్ కోవిడ్ వచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్నట్టే ఉండేది. నాకు ఇందాక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే గుర్తొచ్చినాయి. లైక్ రికిల్ నౌ అంటే మీ స్టార్టప్లో రికిల్లో వీ హ్యావ్ దట్ ఇంటర్వ్యూ, మీటింగ్స్లో అదే అటెండ్ అవ్వడం అదంతా ఉంది కదా, ద ఫీచర్. సో రిటర్న్ ఆఫ్టర్ ద మీటింగ్ మీరు ఏదన్నా ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే అది మీకు వియర్డ్ ఆన్సర్ ఇచ్చింది ఎప్పుడైనా ఉందా? లైక్ వియర్డ్గా, అంటే ఇది అసలు సంబంధమే లేదు, ఇది ఎందుకు ఇస్తుంది నాకు ఆన్సర్ అన్నట్లు. మీరు డెవలప్ చేస్తున్నప్పుడు మేబీ ఇన్ ద డెవలపింగ్ స్టేజ్ అట్లా ఎప్పుడైనా అలాంటిది అవ్వలేదు. అంటే వియర్డ్గా కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఓకే, ఒక్కసారి ఇచ్చింది, లైక్ నాట్ ఫుల్లీ, బట్ ఒకసారి ఇది మాట్లాడితే కొంచెం ఆడ్గా వేరే ఎక్కడో నుంచి ఒకటి పట్టుకొచ్చి యాడ్ చేసి చెప్పింది. ఓకే, నౌ విత్ మై ప్రోడక్ట్ ఇస్ దట్ ఇట్ హ్యాస్ టు బి డిటర్మినిస్టిక్. చెప్పింది అక్కడ యాక్యురేట్గా ఉండాలి. ఇప్పుడు ఈ మీటింగ్లో అయింది, నువ్వు ఏం ట్రస్ట్ చేస్తున్నావు, హ్యాస్ టు బి సో యాక్యురేట్ దట్ మనిషి చెప్పింది అది సమ్మరీ లాగా ఇవ్వాలి. సో దట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫీచర్ దట్ ఇస్. ఓకే, సో వాట్ ఇది ఒకసారి ఏం చేసింది అంటే సంహౌ ఒక 4 రోజుల క్రితం మీటింగ్ నుంచి కూడా పట్టుకొచ్చి ఈరోజు మీటింగ్లో యాడ్ చేసి రాసింది. అంటే వైల్ దట్ మైట్ సౌండ్ అరే ఇంకా మంచిదే కదా కాంటాక్ట్ పట్టుకొచ్చింది అని చెప్పి, బట్ ఇట్ వాస్ డన్ ఇన్ సచ్ ఎ వే దట్ వచ్చే డేట్ తప్పేసేసింది. ఈరోజు 4th అనుకో, డేట్ ఏం చేసింది అదేదో 25th డిసెంబర్ అని వేసుకుంది అనమాట. అరే మీటింగ్ ఈరోజు జరిగింది, నువ్వు 25th ఎలా వేస్తా అని నేను చూస్తే, దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ఇంజనీర్ ఇట్ బెటర్, కాంటెక్స్ట్ అంతా పెట్టాలి. నువ్వు అప్పుడే దానికి చెప్పాలి బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ అని. అలా అరే యా నువ్వు చాలా ఈజీగా గ్యాస్ లైటింగ్ చేయొచ్చు వెళ్ళాలి. సో అలాగా, బట్ నెలను చాలా ఇంప్రూవ్ అయ్యాం, చాలా ఇంప్రూవ్ అయ్యాం. అది హెల్సినేట్ కావట్లేదు. లైక్ దీస్ అప్లికేషన్ దే ఆర్ బిల్డింగ్ గుడ్ గార్డ్ రైల్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ హౌ యాక్యురేట్ దీస్ ఆన్సర్స్. Maybe we'll close with last one thing. As you know, I have a startup, Score World, which is based on sports management, tournament management and all. సో ఒక పర్సన్ ఇప్పుడు ఒక ఐడియా ఉంది అతని దగ్గర, హౌ టు బిల్డ్ ఇట్, లైక్ ఏమేమి ఏఐ టూల్స్ యూజ్ చేయొచ్చు, లేదా చేస్తే ఫిగ్మా కూడా. ఈ మధ్య నేను మొన్న ఒకసారి యూఐ/యూఎక్స్ డిజైనర్ మనకి చాలా అరుదుగా దొరుకుతున్నారు ఈ మధ్య, యూఐ/యూఎక్స్ డిజైనర్స్ బయట మంచి వాళ్ళు. సో నేనేం చేశానంటే ChatGPTలోనే నాకు ఇలా ఒక డిజైన్ కావాలి అని చెప్పాను. దానికి అది ఏం చేసింది, నా ఫిగ్మా లాగిన్ అయిపోయి దాని లోపలే మొత్తం ఫ్లో చార్ట్ వేసుకొని అంతా వేసుకొని ఇది ఓకేనా నీకు అని అడుగుతున్నా. ఓకే ఓకే అని చెప్పిన. సో అట్లా హౌ టు యూజ్, లైక్ స్టేజ్ ఉంటాయి కదా ఇప్పుడు, లేదా ఫస్ట్
యూఐ ఉంటే దెన్ యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్. ఓకే. డెవలపింగ్ చేసిన తర్వాత మేబీ మార్కెట్ ఫిట్ ప్రోడక్ట్ అని అలా అలా. సో, హౌ టు ఆ ప్రాసెస్ ఏంటి అసలు? ప్లస్ ఏమేమి యూజ్ చేయొచ్చు? ఎలాంటి టూల్స్ ఉన్నాయి అసలు మనకు మార్కెట్‌లో ఇప్పుడు? ఓకే. సో, అంటే ప్రోడక్ట్ అలాగా స్టార్ట్ నుంచి బిల్డ్ చేయాలి, ఏం టూల్స్ వాడాలని అడుగుతున్నావా? ఓకే. సో, దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్, బట్ Yeah. there are certainly some basic kind of approaches that are proven that you can take, right? ఎలాగంటే లెట్స్ యూ హ్యావ్ యూ నీడ్ అన్ ఐడియా ఫస్ట్. Yeah. ఓకే. అందరికి ఐడియాలు ఉంటాయి, 10-20 ఐడియాలు ఉంటాయి అందరికి. నీకున్న ఐడియా పక్కనోడికి నచ్చకపోవచ్చు, రైట్? నా ఐడియా నీకు నచ్చకపోవచ్చు, బట్ ద హోల్ నీ ఐడియా అట్లీస్ట్ అ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నచ్చాలి. దట్ ఈస్ వెన్ యూ కెన్ సెల్, రైట్? ఆ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నచ్చుతుందా లేదా అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. హౌ వుడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ స్టెప్ ఇస్ యూ నీడ్ అన్ ఐడియా, దెన్ యూ విల్ హ్యావ్ టు వ్యాలిడేట్ యువర్ ఐడియా. వ్యాలిడేట్ ఎలా చేసుకుంటావు? యూ హ్యావ్ టు డూ యువర్ మార్కెట్ రీసెర్చ్. అసలు మార్కెట్లో ఇలాంటి సిమిలర్ ఐడియాస్ ఉన్నాయా? ఎవరేం చేస్తున్నారు? వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఓకే, నౌ యూ గో అండ్ టాక్ టు పీపుల్. సో ద బెస్ట్ వ్యాలిడేషన్ యుల్ గెట్ ఇస్ బై టాకింగ్ టు పీపుల్. ఓకే, సో జస్ట్ హ్యావ్ అ క్యాజువల్ కాన్వర్జేషన్. బట్ యూజువలీ ఎట్ ద మోస్ట్ బేస్ ఎలా వ్యాలిడేట్ చేస్తావు అంటే, వాళ్ళకి నువ్వు నీ దగ్గర ఉన్న ఐడియా వాళ్ళ అసలు అది ప్రాబ్లమా కాదా అనేది. లెట్స్ టేక్ యువర్ ఎగ్జాంపుల్. So Score Vault is a sports tournament conducting and management platform. Now what you can do is go talk to people who are conducting these events. Pickleball బాగా పాపులర్ అవుతుంది. వెళ్ళి వాళ్ళు కండక్ట్ చేసేటోడితో మాట్లాడు. హే, నువ్వు కండక్ట్ చేస్తున్నావు, బాగుంది, నీకు దీంట్లో నీకు వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద పెయిన్ పాయింట్ అడుగు. యూ డోంట్ టెల్ your idea first. Okay. There's an approach and science behind how you validate your idea. You just it's a very big no that you go and tell your idea first. Ask questions in such a way that you'll get your answers. So elli validate చేసుకోవాలి. Okay, and you have to talk to a lot of people. ఒకటి ఇద్దరితో కాదు. Okay. 20, 30, 50, 100 మందితో మాట్లాడు. You'll get different perspectives, and in the process note down everything. Okay. In this process you'll build a mental picture on what needs to be done. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే నీ ఐడియా పైన నీకే ఇంట్రెస్ట్ పోతుంది. When let's say no one is having a problem similar to the idea that you have. Yeah. Right? And then your validation is done, and then you start build చేస్తూ like you'll have like an idea. Let's say okay, people are finding it as a pain point. దాన్ని బట్టి నువ్వు ఒక సొల్యూషన్ డివైస్ చేసేసి నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తావు. ఆ ప్రాసెస్లో యూ కెన్ జస్ట్ గో పార్షియలీ మొత్తం ఒకేసారి డెవలప్ చేసుకొని చూపించే కంటే యూ డూ ఇట్ ఇన్ అన్ ఐటరేటివ్ ప్రాసెస్ అండ్ ప్రాబబ్లీ హ్యావ్ లైక్ ఫ్యూ పీపుల్ టు ట్రై యువర్ ప్రోడక్ట్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్. దాన్ని బట్టి నువ్వు డిఫరెంట్ అప్పుడే మొత్తం డెవలప్ చేసేసి మళ్ళీ ఇది ఇలా ఉండకూడదు అని చెప్పి నువ్వు మళ్ళీ రీడిజైన్ చేసి స్టార్ట్ చేసేస్తే కంటే నువ్వు ఐటరేటివ్గా 1 by 1 మన అజైల్ ప్రాసెస్ లాగానే అనుకో ఇంకొంచెం. అండ్ దెన్ యూ డెవలప్ అండ్ దెన్ యూ మార్కెట్ అండ్ దెన్ యూ గెట్ పీపుల్ టు యూజ్ ఇట్ అండ్ దెన్ you'll have to think about your business model, ఎలా సెల్ చేస్తాం, మనీ ఎలా తెచ్చుకుంటారు. కమింగ్ టు ద టూల్స్, నేను వాడేవి చెప్తాను జనరల్ లెవెల్. సో నా నోట్స్ మొత్తం you have to maintain notes. All your conversations, all of the designs, ideas, thought processes, anni you have to obviously maintain notes because you will refer them later. Notion vaadtanu. Okay. For all of my Notion is very handy for me. And then for my designing I use Figma every time. Yes. And for my డెవలప్మెంట్ నేను ఇప్పుడు ఈ మధ్య కర్సర్ బాగా వాడేస్తున్నా. బిఫోర్ ఐ యూస్ టు యూజ్ VS Code. ఈవెన్ కర్సర్ ఇస్ సెకండ్, ఇట్స్ VS Code itself. Yes. Built on top of దాని డెవలప్మెంట్కి. అండ్ దెన్ ఇంకేముంటే ChatGPT. ఆబ్వియస్లీ నేను ChatGPT స్టిక్ అయిపోతాను ఎక్కువ. నేను జెమినై, క్లాడ్ పెద్ద ఎక్స్ప్లోర్ చేయను.
Okay. I stick to ChatGPT all the time అనమాట. ఓకే, నైస్. యా యా అంతే బ్రో, నైస్. మేబీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకుంటా, ఇంకా డెవలప్ ఇలా స్ట్రాటజీస్ లైక్ నువ్వు ఇంకో 2-3 స్టార్టప్లు బిల్డ్ చేసి మళ్ళీ అమ్మేసి ఏదైనా అలా వాటి గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ నీకు టైం ఉన్నప్పుడు. Sure. థ్యాంక్ యూ. Thank you.